నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. గడిచిన 6, 7 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఒక కొలిక్కి రావట్లేదు. మాకు న్యాయం చేయండి అంటూ వీర పోరాటం చేస్తున్నారు వైఎస్ సునీత గారు. మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు 8 వారాల్లోపు ఓ కొలిక్కొచ్చే అవకాశం ఉందా? మరి ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని ఏ క్షణమైనా సరే విచారణకు పిలుస్తారు. ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటూ కొందరైతే విశ్లేషిస్తున్నారు. మరి ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుంది? విచారణకు పిలిస్తే వైఎస్ అవినాష్ రెడ్డిని ఒకరినే పిలుస్తారా, లేదంటే ఈ కేసులో సాక్షులుగా ఉన్న వాళ్ళని, అప్రూవర్ గా మారిన దస్తగిరిని కూడా మళ్ళీ పిలిచే అవకాశం ఉందా? అసలు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ వీరశేఖర్ రావు గారు. నమస్తే సార్. నమస్తే మేడం. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు 6, 7 ఏళ్ళు అవుతుంది సార్. మరి ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. మరి సిబిఐ కూడా మీరు ఆదేశిస్తే తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతామంటూ నేను మొన్న సుప్రీంకోర్టులో చెప్పింది సార్. మరి ఈ సుప్రీం కోర్టు కూడా 8 వారాల్లో కేసును ఒక కొలిక్కి తీసుకురండి, సునీత గారిని కూడా మీరు మళ్ళీ ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయండి 2 వారాల్లో అని చెప్పడం. మరి మొత్తానికి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఏ క్షణమైనా ఈ కేసులో విచారణకు పిలిచే అవకాశం ఉందా? తద్వారా ఆయన బెయిల్ రద్దయ్యి అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 6 సంవత్సరాలు అయినా ఒక ప్రజానాయకుడు, మాజీ మంత్రి, అట్లాగే ముఖ్యమంత్రి సోదరుడు అయి ఉండి వైఎస్ వివేకానంద రెడ్డి గారి అనూహ్యంగా ఆయన జరిగిన మర్డర్ చాలా దారుణంగా మర్డర్ జరగడం జరిగింది. ఆ మర్డర్ జరిగిన వెంటనే ప్రభుత్వం మారిపోయి వైఎస్ఆర్సీపీ వాళ్ళ గవర్నమెంటే రావటం, ఆ గవర్నమెంట్ లోకి సంబంధించిన వాళ్ళే, ఆ ప్రభుత్వంలో ఉన్న, ఆ ప్రభుత్వ నిర్మాణంలో ఉన్న వాళ్ళే ఈ మర్డర్ కేసులో ముద్దాయిలుగా ఉండటం, దీనివల్ల ఏం జరిగి ఉంటుందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దానివల్లే ఇది డిలే జరిగిందని చెప్పి సునీత గారు ఆరోపించని, లేకపోతే మనందరం మిగిలిన వాళ్ళందరూ చూడని ఈ 5 సంవత్సరాలు డిలే జరిగిందని చెప్పి అనుకోవచ్చు. గతంలో కూడా ఈయన అవినాష్ రెడ్డి గారిని సిబిఐ వాళ్ళ కస్టడీలోకి తీసుకొని విచారించే క్రమంలో తను ప్రజాబలంతో, అసలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామ్య రాజ్యాంగంలో కూడా ఒక ప్రభుత్వం వాళ్ళకు ఉంది కాబట్టి, ప్రజాబలం ఉంది, ప్రజలందరూ అడ్డుపడుతున్నారు, ఈ నాయకుడిని, ప్రజానాయకుడిని, స్వతంత్ర పోరాట చేసిన నాయకులను కూడా అట్లా కాపాడుకున్న పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. కానీ ఒక మర్డర్ కేసులో ఉన్న ఉన్న ముద్దాయిని కాపాడుకోవటం కోసం ఆ పార్టీ శ్రేణులు మొత్తం తన ప్రాణాలు అర్పించి అక్కడ అడ్డంగా కర్నూలులో ఒక హాస్పిటల్ మొత్తం అంతా అడ్డుపడి ఈయన్ని విచారణకి పంపించకుండా ఉండటం, వాళ్ళు సిబిఐ వెనక్కి వెళ్ళిపోవటం అనేది ఒక డ్రామాగా జరిగింది. అప్పుడు ఉన్న గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళు ఏదైనా చేసుకున్నారు. ప్రజలందరూ కూడా దీని మీద ఉన్న కక్షతో వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఈ ప్రజాస్వామ్యం బద్దం కాదు అనే కక్షతో వీళ్ళ నుంచి ప్రభుత్వాన్ని వీళ్ళ నుంచి దూరం చేస్తే కానీ వీళ్ళు కరెక్ట్ గా సరైన పందాలో ప్రజల్లాగా జనంలో ఒకరుగా ఉండరు అని చెప్పి వీళ్ళని అధికారం దూరం చేసిన పరిస్థితి మనందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజల్లో నుంచి వచ్చిన మద్దతు అని చెప్పొచ్చు, ప్రజల్లో నుంచి వచ్చిన రాడి అని చెప్పొచ్చు. కాబట్టి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించిన ప్రతి ఒక్క ముద్దాయిని, దాని వెనక ముందు ఎవరున్నారో ప్రతి ఒక్కరిని విచారించే పని జరుగుతా ఉంది. ఖచ్చితంగా త్వరలో 8 వారాల్లో అంటున్నారు. దాదాపు ఒక 2-3 నెలలైనా కూడా 3 నెలలైనా కూడా ఈ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయి దోషులు ఎవరు, అసలు ఎలా జరిగింది ఏంటి అనేది ఈయన అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేసి ఆయన కస్టడీలోకి తీసుకుంటే మాత్రమే పూర్తి విచారణ జరుగుతుందని చెప్పి, ఇప్పుడు జరగకపోతే, ఇప్పుడు గనక ఈ కేసు తేలకపోతే ముందు తేలదు, ముందు దీని అవకాశం ఉండదు. లేకపోతే పార్టీ మారినా, ఇంకేం పరిస్థితులు మారినా ఎలాంటి అవకాశం రాదు అని చెప్పి మనందరం అనుకోవాల్సిన అవసరం. కాబట్టి సుప్రీంకోర్టు, సిబిఐ, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే సార్. సార్, ఇటీవల జరిగినటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కొన్ని బ్యాలెట్ పేపర్స్ మీద రాశారు, మా వివేకం సార్కి న్యాయం చేయండి అని చెప్పి. మరి ఇప్పుడు అవినాష్ రెడ్డిని విచారణకు పిలిస్తే మరి ఆయనే సూత్రధారి, పాత్రధారి అని ఆయనే అవ్వచ్చా? లేదు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి పేరు అది కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? తద్వారా వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరుగుతుందంటారా?
ఖచ్చితంగా ఈ విషయంలో మనం అనుకోవాల్సింది అదే. నేను ఇందాక మనం చెప్పుకుంది, ప్రజలు, సిబిఐ, అట్లాగే ఆ, కోర్టులు ఏ అయితే చెప్తా ఉన్నాయో ఇక్కడ, అట్లాగే ఆ ప్రాంతంలో పులివెందుల ప్రాంతంలో వివేకానంద రెడ్డి గారి, రాజశేఖర రెడ్డి గారి ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ అభిమానులు వాళ్ళతో పాటు నడిచిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా న్యాయం కోరుకుంటారు. అతను అవినాష్ రెడ్డా లేకపోతే జగన్మోహన్ రెడ్డా ఇంకొకళ్ళ అనేది అక్కడ వాళ్ళు చూడటం లేదు. ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారిని అనవసరంగా పట్టణ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు శిక్షార్హులే అనేది ఆ ప్రాంత ప్రజలు ఇచ్చిన తీర్పు అది కనిపిస్తానే ఉంది పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో. ఖచ్చితంగా కంచుకోట లాంటి జడ్పీటీసీ పులివెందుల్లో ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయమే, వివేకానంద రెడ్డి గారికి ఆయన కుటుంబానికి జరిగిన అన్యాయం విషయంలోనే ఇక్కడ అధికార మార్పు జరిగితే గాని ఇది బయటపడదు అనే విషయం గురించి ఆలోచించి అక్కడ స్థానిక ప్రజలు ఇక్కడ జడ్పీటీసీని టీడీపీకి కట్టబెట్టి ఇక్కడ న్యాయం జరుగుతుందని వాళ్ళు ఆలోచించారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సార్, మీరు చెప్పినట్టుగానే పులివెందుల ప్రజలే కాకుండా షర్మిల, సునీత గారు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కూడా సార్, గడిచిన 5 ఏళ్లు కూడా మా తండ్రికి న్యాయం జరగలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చి పురోగతి ఉండే విధంగా చూడండి అంటూ రిక్వెస్ట్ చేశారు. మరి మొత్తానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా 8 వారాల్లో ఈ కేసును కొలిక్కి తీసుకురావాలని చెప్పింది. ఫైనల్ గా ఈ 8 వీక్స్ లో అంతిమంగా న్యాయం జరుగుతుంది అని చెప్తారా, ఏం చెప్తారు? ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి మనం అనుకోవాలి. ఏంటి ప్రభుత్వాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఈ కేసుల విషయంలో లేకపోతే జడ్జిలని ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వీటిలో ఎటువంటి విషయాల్లో కలుగు చేసుకోదు. ఖచ్చితంగా వాళ్ళకి ఆ పోలీసు వ్యవస్థకి, కోర్టుకి, వీళ్ళన్నిటికీ తోడ్పాటునిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు విషయం త్వరలోనే రాబో 5-6 నెలల్లో పూర్తిగా అసలు ఎవరు దోషులు, ఎవరు చంపారు, ఎవరు చంపించారు, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.